గురువుగారు, సరస్వతి మాతను హంసవాహినిగా మనము కీర్తిస్తూ ఉంటాం. అయితే సరస్వతి మాత సమక్షంలో నెమలి కూడా ఉంటుంది. ఇంతకీ సరస్వతీదేవి వాహనం హంసన, నెమలిన? సరస్వతిని కీర్తించేటటువంటి సమయంలో పౌరాణిక ప్రపంచం పలు విధాలలో కీర్తించింది. స్మరించడం, కీర్తించడం, ధ్యానం చేయడం, స్తోత్రం చేయడం అన్నప్పుడు అమ్మవారి కారణంగా మనం ఏ సంకల్పాన్ని కోరుకుంటున్నామో, మన మనస్సులో ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పానికి తగిన వాహనాన్ని అమ్మవారికి ఏర్పాటు చేశారు సాధకులు. హంస వాహనం నీరు పాలు కలిపినప్పుడు హంస నీటిని వదలి పాలుని మాత్రమే స్వీకరిస్తుంది. జ్ఞానము అజ్ఞానము కలిపినప్పుడు అజ్ఞానం కాకుండా జ్ఞానాన్నే స్వీకరించేటటువంటి లక్ష్యంతో సంకల్పం చేసిన సాధకులు అమ్మకు వాహనంగా సరస్వతీదేవిని స్తోత్రం చేస్తారు. యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్తావృత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన. అమ్మ వాహనం తెల్లని తామర కూడా. ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా శుద్ధ అద్వైత భావనలతో కేవలం జ్ఞానం కావాలి అనేటటువంటి వారు ఈ నెమలి హంస అనే ప్రస్తావనలు లేకుండా తెల్లని తామరలో అమ్మ కూర్చున్నట్లుగా స్తోత్రం చేస్తారు. అలాంటి ఆ అమ్మ సన్నిధానంలో నెమలిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. సాధకులు సంతానం కావాలి, వంశాభివృద్ధి కావాలి, పరంపర పెరగాలి, శిష్యగణం కావాలి, ఆశ్రమం విస్తృతం కావాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు అమ్మ సన్నిధానంలో నెమలిని ఏర్పాటు చేసి స్తోత్రం చేసినట్లయితే ద్వంద్వాతీతంగా ఉన్న కృష్ణపరమైనటువంటి సంకల్పం కూడా మనకు తోడై అమ్మ అనుగ్రహంతో ఆశ్రమం వృద్ధి కలుగుతుంది. ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో అంటే గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, బ్రహ్మచర్యం, ఆ ఆశ్రమం దీర్ఘకాలం మనం నిర్వహించుకోగలుగుతాం. తదుపరి వంశాభివృద్ధికరంగా జీవనం కొనసాగుతుంది. ఇలాంటి వాక్యాలతో ఈ సందర్భంగా సాధకులు అమ్మవారిని ఆమె సన్నిధానంలో నెమలి ఉన్నట్లుగా స్తోత్రం చేస్తారు. కన్నీరు స్వీకరించి గర్భం ధరిస్తుంది అనే మాటను శాస్త్రం అంగీకరించదు. అలాగే ఉభయం, మగ ఆడ రెండు నెమళ్ళు లోకంలో ఉంటాయి. అంత అందమైన రూపం గల ఆ నెమలి క్రేంకారం చేస్తే కర్ణ కఠోరంగా ఉంటుంది. భరించలేం, వినలేం. లోకంలో కనిపించే అందం నిజమైన అందం కాదు. కనిపించని అందం ఆత్మగతమైనది మరి ఒకటి ఉంది అని తెలుసుకునే నిమిత్తంగా కూడా సాధకులు అమ్మ సన్నిధానంలో నెమలిని ఏర్పాటు చేస్తారు. ఆ క్రేంకారం మనం సామాన్యంగా వినలేం, కర్ణ కఠోరంగా ఉంటుంది. అందమైన రూపం. మరి లోకంలో గ్లిటరింగ్ ఈజ్ నాట్ ద గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పడం కూడా ఈ సాధనా ప్రపంచంలో మనం గమనించే మరి ఒక అంశం అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అంటే ఆధునిక విద్యతో దూరంగా ఉండేది కాదు. ఆధునిక విద్యలో ఉండే ప్రతి అంశాన్ని ఆధ్యాత్మికతకు జోడించుకొని జ్ఞానాన్ని పెంపొందింపజేసుకున్నది అని చెప్పాలి. ఇలా అంటప్పుడు మనకు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని అనుసరించి తెల్లటి కమలమా, పుస్తకధారిణి, వీణావరదండ మండితకర, శ్వేత పద్మాసన, శ్వేత వస్త్రాంబరధారిణి, లేదా జపమాలిక చేతబుచ్చుకొని మరొక విధంగా హంసవాహిని, వివిధ రూపాలలో మనం అమ్మను స్తోత్రం చేస్తూ ఉంటాం. వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. వాసర క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి వాహనం పరమేశ్వరుడు. అక్కడ హంస లేదు, అక్కడ నెమలి లేదు, అక్కడ కమలం లేదు, శివలింగమే ఉన్నది. అమ్మవారి ఉగ్ర రూపం అది. సప్తశతిలో మధ్యమ చరిత్రములో చండముండులను, శుంభ నిశుంభులను, అలాగే రక్తాక్ష రక్తబీజులను, ఇలా పరుగురు రక్కసులను సంహారం చేసిన 16 చేతులతో ఉండేటటువంటి ఆ ఉగ్ర స్వరూపం కూడా సరస్వతీదేవిదే. ద్వితీయ చరిత్రం సరస్వతీదేవి ఆధిపత్యంతో కూడుకున్నది అని మనకు మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి వ్యాఖ్యానం చేస్తుంది. ఏ రూపంతో అమ్మను కొలుచుకుంటున్నామా అనే అంశంతో సాధకులు ఆ రూపాన్ని పొందవచ్చు, ఆ గుణాన్ని పెంచుకోవచ్చు. సాత్వికంగా అమ్మను పూజిద్దాం, పాలు నైవేద్యంగా సమర్పిద్దాం.